నేను చేయి పట్టుకున్నా తెలుసా సార్ ఫోటో ఇవ్వండి సార్ అని. సార్ అయినా ఇవ్వకుండా వెళ్ళలేదు. నాకు ఆ రోజు కోపం వచ్చింది, హర్ట్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారి మీద. Ladies and gentlemen, boys and girls and all the fans, here come ఓ వీడియో కూడా చేసి పెడదాం అనుకున్నా, ఎందుకులే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఆడుకుంటారు. మీరు బాలకృష్ణ గారికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? మంత్రము ఫ్రీగా చెప్తే పని చేయదంట. ఓకే. సో నేను మంత్రం చెప్పినా కదా, మరి నాకు ఇవ్వాలి కదా అంటే, సార్ ఎంత ఇవ్వమంటారు సార్ అంటే 11 రూపీస్ ఇవ్వమన్నారు. రవళిక గారికి మంచి మూవీలో ఛాన్స్ కూడా వచ్చిందంట, వదులుకున్నారంట ఎందుకు? సో ఒక అమ్మాయి వెళ్తే ఇలా అడ్జస్ట్ అవ్వాలా, ఇట్లా కమిట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందా? అరే మీ యాంకర్ ఫోన్ నెంబర్ అడగంగానే ఇచ్చిందిరా, అంత లూజా? మీరు బర్త్డే చాలా గ్రాండ్ గా చేసుకోవడం జరిగింది. అవును. అంటే ఫంక్షన్ హాల్లో, అంటే జస్ట్ పబ్లిసిటీ కోసమా, అంటే మీకు అందరు మిమ్మల్ని గుర్తుపట్టాలి అని చెప్పేసి ఫేమ్ కోసం చేసుకున్నారా, లేకుంటే నిజంగా చేయాలని చేస్తారా? లైట్ సంథింగ్ ఏదో అవార్డు వచ్చిందని, ఆ అవార్డు గురించి కూడా మీరు పబ్లిసిటీ ఎట్లా చేసుకున్నారంటే కాలేజ్లోకి వెళ్ళడం జరిగింది. సిఎంఆర్ కాలేజ్, మల్లారెడ్డి గారి కాలేజ్, ఆ కాలేజ్ బస్ స్టాప్లలో అక్కడిక్కడ మీవి ఆ పాంప్లెట్స్ పంచడం, స్టిక్కర్స్ అతికించడం. సో అంత చిన్నదానికి అంతగానం ఎందుకు చేయడం? కంటెంట్ కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చి కంటెంట్ చేపిస్తారు. సో కింద మొత్తం కామెంట్స్ మొత్తం డబ్బులు ఇచ్చి చేయించారా అది అని చెప్పేసి మాట్లాడారు. అదే బస్సులో ఎక్కిన తర్వాత ఫ్రీ బస్సులు అది. మరి ఇక్కడ ఒక అవ్వ కింద పడిందంట, బస్ ఆపట్లేదు, కండక్టర్లు డ్రైవర్లు చిరాకు పడుతున్నారు మా మీద. మరి ఉచిత బస్సులు పెట్టినందుకు మేము సంతోషపడాలా బాధపడాలా అని అంటున్నారు. అంటే నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా? సో ఒక అమ్మాయి బయట తిరుగుతుంది అంటే ఆమె క్యారెక్టర్ లూజ్ అనుకోవడము. సో ఇట్లా ఆలోచించడం మానుకోండి. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చింది అంటే తను ఎంతో డేర్గా ఏదో చేయాలనుకుంటున్నప్పుడు మీరు వీలైతే సపోర్ట్ చేయండి, కానీ అట్లా బ్యాడ్గా మాట్లాడకండి. సో రవళిక గారి నెల సంపాదన ఎంత? హాయ్, వెల్కమ్ టు ఆదర్. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరా కాదు, రవళిక గౌర్, యాంకర్ గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారా? సో ఈ మధ్యలో బాగా మీరు సోషల్ మీడియాలో బాగా వీడియోస్ లో కానీ అక్కడిక్కడ చాలా కనిపిస్తున్నారు మీరు. అంటే పెద్ద పెద్ద క్యాండిడేట్స్ దగ్గర, అంటే సెలబ్రిటీలు కానీ పొలిటికల్ లీడర్లు కానీ వీళ్ళందరి దగ్గర. సో ఏంటి అసలు మేడం ఎవరు, మేడం గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని మా స్టూడియోకి పిలవడం జరిగింది. సో రవళిక గౌరు అసలు ఎవరు, అసలు ఇండస్ట్రీకి ఎట్లొచ్చారు? యా, రవళిక గౌరు అంటే ఒక నార్మల్, ఒక సాధారణమైన అమ్మాయి అందరిలాగానే. ఓకే. సో నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ ఇంట్లోనే ఉంటుండే, అంటే జాబ్ చేస్తుండే. ఆ తర్వాత మీడియా ఫీల్డ్కి వచ్చాను. సో నాకేంటంటే ఒక అమ్మాయి చదువుకుంటుంది. సో చదువుకున్న తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఏ అమ్మాయి అయినా, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా చాలామంది అనుకుంటారు. ప్రతి ఒక్క అమ్మాయిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఒక ఉమెన్ తలుచుకుంటే అసలు ఏదైనా చేయగలుగుతుంది. ఒక యుద్ధమైన అమ్మాయి కోసమే జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న ఇష్యూస్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేనిది ఏది జరగదు. సో ఒక ఆడే తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అంటే అది నిజం. ఎందుకంటే చాలా పవర్ ఉంటుంది. మరొక సామెత కూడా ఉంది, ఒక రాజ్యం కూలిపోవాలంటే ఒక ఆడ జాలు అని ఒక సామెత ఉంటుంది. ఆబ్వియస్ గా అదే అంటున్నా, ఒక అమ్మాయి అంటే అంత పవర్, కూలిపోవాలన్నా నిలబెట్టాలన్నా. సో అలాంటి పవర్ ఉన్న అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఎందుకు ఇంట్లోనే పరిమితం? సో హౌస్ వైఫ్స్ ఉంటారు, చాలా మంది కుకింగ్ బాగా చేయగలుగుతారు. సో దాన్ని కూడా మనము తీసుకొని దాన్ని ఒక బిజినెస్ చేసుకోవడము అట్లా కూడా చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఐడెంటిఫై చేసుకొని ప్రతి అమ్మాయి ఇంటి నుంచి బయటికి వచ్చి తనకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఇండిపెండెంట్గా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను ఇప్పుడు. ఓకే. సో అట్లా అని చెప్పి మీరు ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది ఇప్పుడు. అట్లానే ఇంకా నేను ఇండిపెండెంట్గా ఉందామని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఓకే. సో
మీడియాకి వచ్చాను. అంటే నేను చిన్నప్పటి నుంచి న్యూస్ రీడర్స్ని చూస్తుండే యాక్చువల్గా. ఓకే. సో యాక్చువల్గా నేను ఏంటంటే ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకున్నా. సో నాకు ర్యాంక్ కొంచెం ఏమంటారు పెద్ద ర్యాంక్ వచ్చింది. సో ఓకే, అది కూడా కొంచెం నియర్ బై పోయింది అనమాట నాకు. సో సరే లాంగ్ టర్మ్ చేద్దాం అనుకున్నా. సో అట్లా డిగ్రీ చేయాల్సి వచ్చింది. సో ఇంకా తర్వాత డిగ్రీలోకి వెళ్ళాక ఇంకా మళ్ళీ వస్తుందా రాదా ఏమోలే అని ఇంకా డిగ్రీ అలానే కంటిన్యూ చేసా. నెక్స్ట్ నాకు బిజినెస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో బైపీసీ నేను అప్పటికి నాకు ఎంబీఏ చేయగలనా అని ఒకటి డౌట్. ఏదైతే అది అయింది, రాదు అని కూర్చుంటే ఏమి రాదు. సో నేను ఇదైనా కానీ వెళ్ళి బిజినెస్ గురించి నేర్చుకోవాలి, ఎంబీఏ చేయాలి అని. సో అలా ఎంబీఏ చేశాను. అండ్ ఆ తర్వాత జాబ్ చేశాను కొన్ని మంత్స్. నాకు ఎందుకో జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. అంటే జాబ్ చేసే వాళ్ళందరూ ఫీల్ అవ్వకండి ఇది చూసి. సో ఏమంటారు, జాబ్ చేస్తే 15,000 లేదంటే 20,000 అలా ఇస్తారు. ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్కి 15,000-20,000 మనం ఏం చేస్తే ఎప్పుడు డెవలప్ అవుతాము? ఎప్పుడు ఒకరి కింద జాబ్ చేస్తూనే మిగిలిపోవాల్సి వస్తుంది. సో ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. మన ఫ్రీడమ్ మనకు ఉండదు. సో మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనం అనుకున్నది మనం చేయలేం కదా జాబ్ చేసినప్పుడు. సో నాకు ఇది సెట్ అవ్వట్లేదు నా మైండ్ సెట్కి. సో నేను సంథింగ్ ఏదైనా చేస్తే బిగ్ వెళ్ళాలి అన్నట్టు. సో మీడియాకి వచ్చాను. చెప్పాను కదా చిన్నప్పుడు న్యూస్ రీడింగ్ అదంతా చూసి ఇంట్రెస్ట్ అనిపించింది. సరే నేను పర్లేదు చూడనీకి బాగానే ఉంటా, వాయిస్ కూడా బాగానే ఉంటుందని న్యూస్ రీడర్ ట్రై చేద్దామని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాను. సో నన్ను చూసి అంటే ఏమి జస్ట్ నేను మాట్లాడిన అంతే, ఇంకా తీసేసుకున్నారు. అప్పుడు నేనే షాక్ అయినా, అరే నాకు న్యూస్ రీడింగ్ రాదు, ఎందుకు తీసుకున్నారు వీళ్ళు అని అనుకున్నాను. అండ్ సత్యం సార్ అని వీనై నుంచి, సో తను కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో న్యూస్ రీడింగ్ చేస్తున్నప్పుడు నాకు అస్సలు చదవనిక రావట్లేదు. చూసి నేను తెలుగు మీడియం, తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బట్ అంటే వెళ్ళగానే ఎవరికి చేయడం రాదు. సో ఇంకా 2-3 డేస్ చదివిన తర్వాత అస్సలు నా వల్ల కావట్లేదు. అండ్ నేను ఇంత కష్టపడి ఇది నేర్చుకొని చదివినా నాకేంటి యూజ్? ఒక శాలరీ కోసం నేను ఇలా చేయాలా? అండ్ నేను చదువుకుంది ఏంటి? నేను మార్కెటింగ్ బాగా చేయగలను, 10 మందితో బాగా కలిసిపోగలను. సో మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్నైనా ఏదైనా సో కన్విన్స్ చేసి మనం తీసుకురాగలము. సో ఇలాంటి టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా కూర్చోవడము? సో నేను బయటకు వెళ్ళి సో అందరితో కలిసి ఇట్లా మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇంటర్వ్యూస్ తీసుకొచ్చి ఒక ఛానల్కి ఇన్కమ్ తీసుకొస్తే బాగుంటుంది కదా అని. సో అట్లా నేను ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశాను అనమాట లీడర్స్వి. సో స్టార్టింగ్ కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ అంటే ఇంకా చిన్న సర్పంచులు వాళ్ళే ఇస్తారు మోస్ట్లీ. ఇంకా రేటింగ్ని బట్టి ఒక ఎమ్మెల్యే అయినా ఏదైనా ఫేమ్ని బట్టి రేటింగ్ని బట్టి ఇస్తారు కదా. సో అట్లా ఒక చిన్న సర్పంచులవి, చిన్న లీడర్స్ అన్నీ అలా చేస్తూ స్టార్ట్ చేశారు బిజినెస్ వాళ్ళవి. సో అట్లా మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఎట్లా ఉంది? యా మీరే చూస్తున్నారు. ఆ తర్వాత నేను ఛానల్ చేంజ్ అయ్యాను V3కి. యా ఇంకా టీవీ ఛానల్ కాబట్టి ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు విఐపి క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడము. సో అందరు ఇంటర్వ్యూస్ చేయడము. సో అండ్ అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు రీసెంట్ గా నేను ఒకటి చూసిన, బాలకృష్ణ గారికి మీరు డబ్బులు ఇవ్వడం జరిగింది. అవును. సో మీరు ఇద్దరు లంచ్ చేసి సంథింగ్ ఏదో వీడియో చూసినా మీరు. సో ఏంటి అసలు మీరు బాలకృష్ణ గారికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? పరిచయం ఎట్లా అంటే బాలకృష్ణ గారిది ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది కదా అని అనిపించింది. సో నేను జస్ట్ కాల్ చేశాను, సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. నేను షాక్, అసలు కాల్ చేశాను, హలో అన్నారు. ఇంకా మనం మూవీస్లో రెగ్యులర్గా వింటాం కదా, అయ్యో నిజంగా నేను ఇట్లా అయ్యో బాలకృష్ణ గారు ఫోన్ ఎత్తారు, అసలు నిజంగా సరే ఇది నిజమా కలనా నిజమా అంటే ఒకసారి గిచ్చుకో అని అన్నాడు సార్. నేను నమ్మలే, అదే నిజంగా బాలకృష్ణ గారు అయినా వాళ్ళు పిఏ ఎత్తుతారు కదా. సో నా ఫోన్ ఎత్తినారు. అసలు నేనైతే క్రేజీ అనిపించింది తెలుసా ఆ రోజు లైఫ్లో. ఏం మాట్లాడారు అసలు? సార్ బాగున్నారా అంటే రవళిక అన్నారు. జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేశాను, సార్ నా పేరు రవళిక, నాకు కాల్ ఎత్తారా కొంచెం, నేను కాల్ చేస్తాను మీకు అని మెసేజ్ పెట్టి నేను కాల్ చేశాను. సార్ అప్పుడు చేయగానే ఎత్తలేదు, మళ్ళీ సారే రిటర్న్ కాల్ చేశారు. రవళిక బాగున్నావా అని సరే అన్నారు. సో నేను షాక్ అనమాట.
సో సార్ ఇట్లా ఒకసారి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా అంటే, సో అప్పుడు భగవంత్ కేసరి మూవీ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ అవుతుంది. ఓకే. సో పిలిచారు, వెళ్ళాను అనమాట. సో ఇంకా అండ్ ఆ రోజు కూడా తెలుసా నేను వేరే పొలిటికల్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిండే. సార్ నాకు ఆ టైం ఇచ్చినారు. నేను ఆ ఇంటర్వ్యూ చేసి ఈ సార్ని కలవడానికి నాకు కొంచెం టైం పట్టింది. బట్ అసలు అంతా పెద్దవారు కదా బాలకృష్ణ గారు అంటే. తనే కాల్ చేశారు. నేను ఇంటర్వ్యూలో ఉండే, ఇంటర్వ్యూ అంటే మనం ఫోన్ మ్యూట్లో పెడతాము, స్విచ్ ఆఫ్ పెడతాం. నేను ఆఫ్ చేసేసా. సో నాకు సార్ సమ్ 12 o'clockకి టైం ఇచ్చారు. సో నాకు లేట్ అయింది కానీ సారే కాల్ చేశారు. నేను మళ్ళీ షాక్. సో ఒక పెద్ద పర్సన్ నాకు కాల్ చేయడం ఏంటి అని. సో అక్కడే అర్థమవుతుంది ఎంత డౌన్ టు ఎర్త్. సో మనం ఒకరికి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మన కోసం వస్తున్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి అని సార్ కాల్ చేశారు. ఆ తర్వాత పిఏతో కాల్ చేయించారు. నేను సార్ దగ్గరికి వెళ్ళేదాకా 2-3 times కాల్స్ వచ్చాయి నాకు. సో వాళ్ళ పిఏ వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవడం, ఇంకా సెట్స్లోకి వెళ్ళి ఫస్ట్ టైం బాలకృష్ణ గారిని చూసాను. అసలు మస్తు ఎగ్జైటింగ్ ఉండే, ఎప్పుడు స్క్రీన్లోనే చూసిండే. సో చాలా బాగా అనిపించింది. అండ్ సార్ ఇంకా సార్తో కూర్చొని టీ తాగడము అలా జరిగింది. సో ఇప్పుడు షూట్ అయితే ఉంది. సో మనకి ఇప్పుడు టైం సెట్ అవ్వదు, మళ్ళీ ఒకసారి కలుద్దాము మనము అని చెప్పిండే సారు. ఓకే. సో అండ్ మళ్ళీ ఇంకొకసారి కలిసాను, అట్లా సెకండ్ టైం కలిసాను. సో అప్పుడు కూడా భగవంత్ కేసరిది రామనాయుడు స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండే సార్ది. సో అప్పుడు వెళ్ళిండే ఇంకా సార్తో లంచ్ అసలు ఇంకా అండ్ కాఫీ తాగాను. అసలు అయితే అంటే చాలా బాగా మాట్లాడతారు సార్. నేను అసలు అనుకోలే అంత పెద్ద పర్సన్ని నేను కలుస్తాను, ఆయన నాతో కూర్చొని లంచ్ చేస్తారు. అండ్ నేను ఒక నార్మల్ అంటే ఒక చిన్న ఏమంటారు చిన్న సెలబ్రిటీ, ఒక నార్మల్ అమ్మాయిని టైం ఇస్తారు, కలుస్తారు అని అసలు అనుకోలేదు. అండ్ మీరు అడిగారు కదా మనీ ఎందుకు ఇచ్చారు అని. సో అదే ఇప్పుడు మీరు ఇందాక ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నారు, మీరు ఎందుకు నేమ్ రవళిక అని పెట్టుకున్నారు. అవును, రవళిక అసలు మీ పేరు రవళిక ఎందుకు చేంజ్ చేసిరు అసలు? సో యాక్చువల్లీ ఇట్లానే నేను ఒక పర్సన్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళాను. సో యాక్చువల్లీ ఆయన న్యూమరాలజిస్ట్, నాకు తెలియదు. సో ఆయన నా నేమ్ రాశారు పేపర్ మీద, రాసి ప్రవళిక. సో నీది ఇలా ఉంటుంది, నీ లైఫ్లో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా ఉంది అని చెప్పారు. అని చెప్తే అరే నిజమే కదా, ఇవన్నీ నా లైఫ్లో జరిగినాయి కదా. దేనికి అంటే ఈ పీ తీసేసుకో అమ్మా, నీకు కొంచెం ఈ పీ వల్ల కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేది ఇలా తిరిగి 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 వస్తుంది, అంత కష్టపడాల్సి వస్తుంది అంటే. సరే పీ తీసేస్తే ఎట్లా, నేను ఆల్రెడీ మార్కెట్లో నా నేమ్ ప్రవళికనే ఉంది, మళ్ళీ కొత్తగా అంటే ఏమంటారు దాన్ని తీసుకోలేరు కదా, ఎవరో అన్నోన్ పర్సన్ అనుకుంటారు. వద్దులేండి అంటే ఒకసారి నువ్వు నమ్మవు కానీ చేంజ్ చేసుకొని చూడు అంటే, సరే నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను అట్లా కనెక్ట్ అయ్యాను అనమాట. సో రవళిక అని పెట్టుకున్నా. సో అప్పటి నుంచి నేను ఎప్పుడు చెప్పాను కదా, నేనే కాల్స్ చేసి, నేను ఇంటర్వ్యూస్ అడిగి, నేనే ఆపర్చునిటీస్ వెతుక్కునేదాన్ని ప్రతి ఒక్క దగ్గర. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అవుతుంది, సో వాళ్ళకి కాల్ చేయడం, సో నేను ఇలా చేస్తాను, మీ ప్రోగ్రామ్కి ఇట్లా కవరేజ్ చేస్తాము మా ఛానల్ నుంచి, సో మాకు ఇట్లా సపోర్ట్ చేయండి అని అడుగుతుండే. సో ఇప్పుడేంటి రవళికకే కాల్స్ వస్తున్నాయి. అది చేంజ్. సో నేను దానివల్ల నాకు ఇది జరిగింది అని నమ్ముతున్నాను. సో అది మార్చిన తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ నమ్ముతారు మీరు జాతకాలను? నేనైతే బేసిక్గా నమ్మను, ఎందుకంటే మనం పని చేస్తేనే రిజల్ట్ వస్తుంది. మనం ఏం పని చేయకుండా దేవుడా నాకు హెల్ప్ చేయి దేవుడా అంటే దేవుడు ఏది ఇవ్వదు. అండ్ దేవుడు ఉన్నారు అంటే అదొక పవర్ అంతే, నమ్మకం అంతే. సో అంటే నేను పెద్దగా టెంపుల్స్కి వెళ్ళాలి, దేవుడిని వెళ్ళి అక్కడే మొక్కాలి, ఇలాంటివి నేను అస్సలు నమ్మను. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇప్పుడు నేను ఒక్కరికి మంచి చేశాను అనుకోండి, నాకు ఆబ్వియస్గా ఎప్పుడో ఒకసారి ఆ పర్సన్ నాకు మంచి చేస్తారు. నేను మంచిదాన్ని కాకపోతే నేను చెడు చేస్తే నాకు చెడువే రిటర్న్ వస్తుంది. సో మనలో మంచి చెడు ఉన్నప్పుడు దేవుడు దయ్యాలు ఇది ఎందుకు నమ్మడం? బట్ గాడ్ లేడని నేను అనను, బట్ దేవుడు అనే అతను ఒక పవర్, బట్ ఏదో ఒక మ్యాజిక్ ఉంది, దేవుడు అయితే ఉన్నాడు. బట్ అది మనం ఏది చేసినా మనం మంచి చేసుకుంటూ పోతే అదే అదృష్టం
అంటారు కదా, ఆ టైప్ లో వచ్చి మనకే కనెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇంతకు ముందుకు మీరు ఇదంతా చెప్పడానికి కారణం బాలకృష్ణ దగ్గర ఏదో జరిగింది. ఆ, అంటే బాలకృష్ణ గారి అయితే దగ్గర ఏదో జరిగింది. అయితే మా పర్సన్ కూడా వచ్చారు. ఓకే. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ ఈమె ఇట్లా పేరు మార్చుకుంది సార్, మంచినే ఉంటుందా తినకి, ఇంతకుముందు ప్రవళిక అని పెట్టుకున్నానండి నేమ్ అంటే, సో నేనైతే ప్రవళికనే సేవ్ చేసుకున్నా నా ఫోన్లో పేరు అని అన్నారు సార్. లేదు సార్ ఇట్లా నేమ్ చేంజ్ చేసుకున్నా, నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు, ఇది దీని తర్వాత కొంచెం మంచిగా అయింది, మీ దగ్గరకు వచ్చిన అంటే కూడా అదే కూడా రీజన్ అయి ఉండొచ్చు అని ఉండే. సో అవునా అంటే, సార్ మీరు జాతకాలు కూడా చూస్తారు కదా సార్ అని నాతో ఉన్న మా కొలీగ్ ఉన్నారు సురేష్ గారు అని. సో అంటే ఒకసారి చూడండి సార్ ఈమెది ఎట్లుంది అంటే, సో సార్ చూశారు. సో చూసి సో ఒక మంత్రం ఇచ్చారనమాట నాకు. నువ్వు పొద్దున్నే అంటే ఏ టైంకి లేస్తావో, లేచినప్పుడు 5 o'clock సంథింగ్ ఏ టైం అయినా ఆ టైంలో ఒక 20 times ఇది చదువు, నీకు మంచి జరుగుతుంది. సో మా అబ్బాయిది కూడా సేమ్ నీ ఏజే. సో అతను సేమ్ అంటే ఇట్లానే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటుంది, సో ఇట్లా చదువు మంచి సెట్ అవుతుంది, బాగుంటుంది అని అన్నారు. ఓకే, మరి మంత్రం అయితే ఫ్రీగా చెప్పారు, పని చేయాలంట యాక్చువల్గా. ఓకే. ఫ్రీగా ఏది చెప్తే ఇచ్చినా జరగదేమో. మంత్రము ఫ్రీగా చెప్తే పని చేయదంట. ఓకే. సో నేను మంత్రం చెప్పినా కదా, మరి నాకు ఇవ్వాలి కదా అంటే, సార్ ఎంత ఇవ్వమంటారు సార్ అంటే 11 rupees ఇవ్వమన్నారు. సో నేను ఇచ్చాను. ఇంకా అది చూసి కొంతమంది ఏమన్నా నేనే బాలకృష్ణకి డబ్బులు ఇస్తున్నా, రెమ్యూనరేషనా, ఏదైనా మూవీ చేస్తున్నానా బాలకృష్ణ గారితో అని అట్లా అనుకున్నారు అనమాట. అంటే 11 rupees ఇవ్వగానే సార్ దగ్గర పెట్టుకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది? సారే దాచుకున్నాడు, బ్యాగ్ లో పెట్టుకున్నారు. అసలు నేనైతే ఒక పెద్ద సెలబ్రిటీ దగ్గర ఉన్నా అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే చాలా బాగా మాట్లాడారు, వెంటనే కాల్ రెస్పాండ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. సో ఇంకా సార్ అన్నారు, ఒక మాట అన్నారు, అంటే నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు అంటే. నేను నమ్మలేదు, బట్ అనిపిస్తుంది నాకు కూడా ఒక్కొక్కసారి. నువ్వు మాట్లాడే విధానము, అందరితో కలిసిపోతావు, ఎక్కడికో వెళ్తావు నువ్వు కొంచెం కష్టపడితే అని చెప్పిండే. నిజంగా అంటే ఇప్పటికి నేను చాలా చూసినా కదా మీ వీడియోస్, పెద్ద పెద్ద సెలబ్రిటీలను కలవడం కానీ నార్మల్గా ఉండదు, చాలా మంది కలవరు కూడా, అది ఇది ఉంటుంది. కానీ అదొకటి, అంటే మీరు ఏదో చేయాలని చెప్పేసి మీరు సొసైటీలోకి రావడం, అంటే ఇట్లా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో, తెలంగాణ ఎలక్షన్స్ టైంలో ఓటే నీ ఆయుధం అని చెప్పేసి ఒకటి పాట చేయడం జరిగింది. సో ఆ పాట ఎందుకు చేసారు మీరు? యాక్చువల్ ఏంటంటే, ఇంకా మనం మీడియా కదా, పబ్లిక్లో తిరుగుతుంటాము. సో నేను ఏంటంటే, ఈవెన్ బస్సులో వెళ్ళినా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతా, ఎక్కడ తిరిగినా మాట్లాడుతూనే ఉంటా ఎప్పుడు. సో ఇంకా అందరితో మాట్లాడుతుంటే విలేజెస్లో తిరిగాం బాగా మేము హైదరాబాద్ కంటే. సో ఏంటంటే ఓటుకి ఎంత ఇస్తారు అని ఈ మైండ్ సెట్టే ఉండే. మన హైదరాబాద్లో తిరిగినప్పుడేమో ఎవరికి వేస్తే ఓటు ఏముంది, ఎవరు వేసినా వచ్చి మనకు చేసేది ఉందా, మా లైఫ్లో ఇంతే ఉన్నాయి అని ఇంకా ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని. సో మా కొలీగ్ నేనుండే ఇట్లా డిస్కస్ చేసి ఉండే, ఒక సాంగ్ తీయొచ్చు మనము అని. తన లాంగ్వేజ్లో సాంగ్ రాసి ఉండే. సో అట్లా సాంగ్ తీసి కంపోజ్ చేసామన్నమాట. సో ప్రతి ఒక్కరు ఓట్ అనేది మనకు ఒక ఆయుధం. సో మనకి ఒక 5 years టైంలో ఒకేసారి వస్తుంది. ఒక మంచి లీడర్నైనా ఎన్నుకోవాలంటే మన చేతిలో ఉంది. మరి అలాంటిది మన చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మనము ప్రాపర్గా వాడకూడదు అనేది ఒక మెసేజ్ ఇద్దామని తీసుండే. మేమే ప్రొడ్యూస్ చేసుకున్నాము, మేమే రాసుకున్నాము. ఆల్మోస్ట్ బాగానే అయింది. అంటే జనాలలో చైతన్యం తేవాలని చెప్పేసి మీ ఓన్ పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఓన్ పైసలు. అంటే చైతన్యం ఎందుకు తేవాలనుకున్నారు అసలు? 80 to 1 lakh దాకా అయిందండి ఖర్చు. అండ్ ఎడిటింగ్ ఇదంతా ఉంటుంది కదా. సో ఎందుకు అంటే ఇంకా అదే మేము చూసి నాకు కొంచెం అనిపించింది, ఇలా ఉండకూడదు, మారాలి. బట్ సో నేను చేస్తే మారతారా మారదా అనేది తర్వాత విషయం, బట్ నేను ట్రై అయితే చేస్తాను అన్నట్టు నేను ట్రై చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఓటు, ఇప్పుడు నాకు ఓటేయండి అని ప్రతి ఒక్క లీడర్ చెప్తారు, కానీ ప్రతి ఒక్కరు ఓటేయండి, ప్రతి ఒక్కరు మంచి లీడర్కై ఓటేయండి అని ఎవరు చెప్పారు. సో చాలా మంది కూడా సిటీలో ఈసారి చూసారు కదా మీరు, ఎలక్షన్ రిజల్ట్ రోజు చదువుకున్న వాళ్ళు యూత్ కూడా ఎంత తక్కువ % పోల్ అయిందండి ఓటింగ్.
ఎంత మరి ఇదైతే చాలా దారుణం. ఒక మూవీ రిలీజ్ అయితే ఎళ్లి క్యూలో నిలబడి టికెట్లు కొనుక్కుంటాము. అవును. కానీ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటే ఎన్ని దందాలు చేస్తారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. మన మీదే తీస్తారు కాబట్టి ఎన్ని దందాలు చేస్తారు. మన భూములే కబ్జా చేస్తారు. మనకే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. మరి అలాంటి వాళ్ళు మంచి లీడర్ అయ్యుంటే సమాజం ఎంత బాగుపడుతది? అవును. సో, ఒక రాష్ట్రం నుంచి ఒక దేశం ఇట్లా చిన్న చిన్నగా డెవలప్ అవుతది. ఫస్ట్ ఒక విలేజ్. ఇది చైన్ సిస్టమ్ కాబట్టి సో, మంచి లీడర్ ఉండాలి. మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. మన ఓటు హక్కుని మనం యూజ్ చేసుకోవాలి. సో, అంబేద్కర్ గారు చెప్పింది ఇదే గదా! హ్మ్. అని మేము అలా తీసుండే. చాలా బాగుండే సాంగ్. అంటే కరెక్ట్ టైంలో మీరు రిలీజ్ చేయడం. హ్మ్. ఇంకోటేంటంటే మీరు బర్త్‌డే చాలా గ్రాండ్‌గా చేసుకోవడం జరిగింది. అవును. అంటే ఫంక్షన్ హాల్‌లో హ్మ్. అంటే జస్ట్ పబ్లిసిటీ కోసమా? అంటే మీకు అందరూ మిమ్మల్ని గుర్తుపట్టాలి అని చెప్పేసి ఫేమ్ కోసం చేసుకున్నారా? లేకుంటే నిజంగా చేయాలని చేసిర్రా? అలా ఏం లేదు. పబ్లిసిటీ అని కాదు. సో, మీరు చూస్తారు నా సోషల్ మీడియాలో చాలామంది అందరూ నేను తెలిసిన వాళ్ళే. ఆహ్, బాగా అంటే ఒక మంచి ఫీల్ అవుతారు మా అక్క ఓకే. అన్నట్టు. నేను ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సరో, మీడియా పర్సనో, చిన్న సెలబ్రిటీ అని కాకుండా హ్మ్. అక్క, అక్క అని అందరూ మాట్లాడుతుంటారు. ఫ్యాన్స్ అన్నమాట. మనకి బానే ఉంటది. ఓకే. అందరు తెలిసిన వాళ్ళే. ఓకే. అండ్ ఇంకా నేను అందరితో కలిసిపోతుంటా కాబట్టి వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంటది మాకు బాగా. సో, హ్మ్. ఏమైందంటే నేను అప్పుడు ఓటింగ్‌కి లైమ్‌లైట్ అవార్డ్ అని మోస్ట్ పాపులర్ ఉమెన్‌కి కాంటెస్ట్ చేస్తుండే. అవును. నాకు చాలామంది ఓటేసారండి. సో, నేను ఇంకా అప్పుడు ఎప్పుడూ కలవలేదు నేను నార్మల్‌గా. సో, నేనేమనుకున్నా అంటే సో, ఒక రోజు పెట్టుకుందాము. మన అందరిని కలుద్దాం ఒకసారి. హ్మ్. సో, ఒక చిన్న ట్రీట్ లాగా చేసుకుందాము బర్త్‌డే. అదే నేను పుట్టినరోజే ఎందుకు చేసుకోకూడదు? యాక్చువల్‌గా నాకు బర్త్‌డే ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. ఎందుకంటే ఏజ్ పెరుగుతది. అండ్ కేక్ కటింగ్. సో, ఆ! ఈ టైప్ పర్సన్ కాదు. నేను ఓకే. బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలి. గిఫ్ట్స్, షాపింగ్ ఈ టైప్ అమ్మాయిని కాదు నేనైతే. ఓకే. సో, నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నేను పుట్టినరోజునే నాకు స్పెషల్ డే కాబట్టి నేను నా బర్త్‌డే రోజే నా ఫ్యాన్స్ అందరిని మీట్ అవుదాము. హ్మ్. సో, అందరితో నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందాము అన్నట్టు నేను అలా చేసుకున్నాననమాట. ఓకే. అదొకటి ఇంతకుముందు మీరొకటన్నారు. లైమ్‌లైట్ సంథింగ్ ఏదో అవార్డ్ అవునవును. వచ్చిందని. ఆ అవును. అవార్డ్ గురించి గూడా మీరు ఆ! పబ్లిసిటీ ఎట్లా చేసుకున్నారంటే కాలేజ్‌లకెళ్ళడం జరిగింది. అవును. సీఎంఆర్ కాలేజ్, అవును. మల్లారెడ్డి గారి కాలేజ్, అవును. ఆ కాలేజు బస్ స్టాప్‌లలో అక్కడిక్కడ మీవి ఆ పాంప్లెట్స్ పంచడం, స్టిక్కర్స్ అవును. అతికించడం. సో, అంత చిన్నదానికి అంతగనం ఎందుకు జేయడం? ఇప్పుడు మనం ఏందంటే చిన్నదా, పెద్దదా కాదు. హ్మ్. మనం ఏ వేలో మనల్ని ఇప్పుడు నేను 'రవళిక' అనే ఒక అమ్మాయి ఉంది. నేనొచ్చి 'శివ గారు నాకు ఓటెయ్యండి' అంటే మీకేమనిపిస్తది? అంటే ఏ రీజన్‌తో ఓటెయ్యాలి? అవును. అనిపిస్తది. ఆ! ఉట్టగా అడగడం కాదు కదా! సో, హ్మ్. నేనేంటో తెలియాలి వాళ్ళకి. హ్మ్. సో, నేనేంటి, నేను సో అండ్ సో ఇది. సో, హ్మ్. నాకిట్లా ఓటెయ్యండి. సో, నేనింకా ఫ్యూచర్‌లో ఇలా ఎళ్దామనుకుంటున్నా. ఒక 10 మందికి ఉపయోగపడదాం అనుకుంటున్నా. సో, ఆ స్టెప్స్‌లో నాకిదొక స్టెప్ యూజ్ అవుతది. హ్మ్. ఈ అవార్డనేది. సో, నేనలా ప్రతి కాలేజ్‌కెళ్ళడము, అట్లా నిజంగా ఓటుకెలా కాన్వాస్ చేసుకుంటారో, అట్లా నేను తిరిగి, తిరిగి 1 మంత్ చేసుకున్నాను. అండ్ 40,000 ఓట్స్ వచ్చాయి. చాలా మంది సపోర్ట్ చేశారు. తిన్మార్ మల్లన్న గారు సపోర్ట్ చేశారు. క్యూ న్యూస్ నుంచి మన మీడియా, మన సిస్టర్. సో, హ్మ్. తను గెలవాలి అని సపోర్ట్ చేశారు. అండ్ మల్లారెడ్డి గారు, హ్మ్. సో, మరి రాజశేఖర్ మల్లారెడ్డి రెడ్డి గారంటే గారు. నేను అడగాలి. మల్లారెడ్డి గారితో చాలా వీడియోస్ ఉంటాయి. అవును. అంటే ఏం ఫ్రెండ్‌షిప్ మీది? ఫ్రెండ్‌షిప్ ఏం లేదండి. సో, ఓకే. ఇలానే నేను ఫస్ట్ టైమ్ ఒకసారి మల్లారెడ్డి సార్‌ని ఇంటర్వ్యూ కావాలి సార్ మీదన్నాను. ఇస్తా అన్నారు. దసరా రోజు రమ్మనుండే. ఇంకా నేనే వెళ్ళలేదు. ఇంకా కుదరలేదక్కడ. ఓకే. సో, ఆ తర్వాత ఇట్లనే సార్ నేనిట్లా కంటెస్ట్ చేస్తున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి అన్నారు. నువ్వు జస్ట్ నా హ్యాండ్ పట్టుకో ఇట్లా అని డైలాగ్ కొడతారు కదా! ఆ! ఇగ నువ్వే గెలుస్తావు పో అనన్నారు. ఏం సార్ హ్యాండ్ పట్టుకుంటే అది షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోతదా? హ్మ్. అండ్ సపోర్ట్ చేయాలి కదా! అంటే ఏం సపోర్ట్ చేయాలమ్మా అని. మీ కాలేజెస్ ఉన్నాయి గదా సార్! మనం నాకు యాక్సెస్ ఇవ్వండి. హ్మ్. నేనే వెళ్ళి ప్రమోట్ నన్ను చేసుకుంటా. నేనేంటో చెప్పుకుంటాను. సో, మీరు ఓటేయండి అంటే నేను సో, అట్లా నాకు సార్ సపోర్ట్ చేశారు. వాళ్ళ సీఎంఆర్ కాలేజెస్, మల్లారెడ్డి యూనివర్సిటీ ఇట్లా హ్మ్. ఎళ్లి నేను కాన్వాస్ చేసుకొని ఏయించుకోవడం జరిగింది. సో, ఓకే. సార్ నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత
ఇంకా రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ ఏపీ అందరికీ నేను తెలుసు. సో ఏంటంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా నన్ను పిలుస్తారు. సో మొన్న కూడా రీసెంట్గా బోయినపల్లిలో కైట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు టింకు గారు అని. తను బీఆర్ఎస్ లీడర్. మేడం మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది కైట్ డిస్ట్రిబ్యూషన్కి అంటే, సో నేను అలా వెళ్ళాను. సో అట్లా రెగ్యులర్గా నేను వెళ్ళిన అండ్ వాళ్ళని ఎలా ఒక గెస్ట్ లాగా పిలుస్తారో నన్ను కూడా గెస్ట్ లాగా పిలవడం జరిగింది. సో అట్లా సార్తోని అట్లా కొన్ని కొన్ని వీడియోస్లో చూస్తుంటారు అట్లా. అయితే మీరు కంటెంట్ కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చి కంటెంట్ చేపిస్తారా? అంటే ఒక బస్సులో ఒక వీడియో చూడడం జరిగింది. సో కింద మొత్తం కామెంట్స్ మొత్తం డబ్బులు ఇచ్చి చేయించిరా అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అదే బస్సులో ఎక్కిన తర్వాత ఫ్రీ బస్సులు అది. అవును, యాక్చువల్గా నేనైతే కామెంట్స్ చూసి నవ్వుకున్నాను అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళైతే ఆ వీడియోని వాడేసుకున్నారు బాగా. సో నేనేం యాక్చువల్గా ఏమైందంటే ఆ కామెంట్స్ చూస్తే అబ్బా ఇట్లా కూడా ఉంటారా, పెయిడ్ ప్రమోషన్ అన్నారు. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకేం మనీ పెట్టి ప్రమోట్ చేసుకుంటారు ఎవరైనా చెప్పాలి అంటే. యాక్చువల్లీ ఏమైందంటే మా సిస్టర్కి చిన్న లెగ్ ఇంజురీ అయింది. సో నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. సో అక్కడే వచ్చింది బస్సు వచ్చింది ఆగింది, నేను బస్సు ఎక్కేసా. సో బస్సు ఎక్కి కూర్చున్నా, ఒక అవ్వ చూసినారు మీరు కూడా వీడియో అరుస్తా ఉంది. పాపం తనకి ఇక్కడ దెబ్బ తగిలింది. సో అయితే ఇంకా మాట్లాడుతుంది, ఏమైంది అవ్వ అంటే ఏమి ఉచిత బస్సులు అమ్మ ఇట్లా పెట్టినారు, మా ప్రాణాలు తీస్తున్నాను, ఫస్ట్ టైం నేను ఈ రోజే ఎక్కినా, ఇక ఫ్రీగా తీసుకోబోతున్నారు మమ్మల్ని చీపే చూస్తురా ఈ కండక్టర్లు డ్రైవర్లు ఇట్లనే నా చేసేది అని మాట్లాడుతుండే. సరే నేను వీడియో తీస్తాను, నా టీవీ ఛానల్ వేస్తా చెప్పంటే వెయ్యి నువ్వు పైకి పోవాలి ఆడదాకా పోవాలి అని ఆమె మాట్లాడింది. సరే అని నేను మొత్తం వీడియో తీసి ఇంకా నేను కూడా ఈరోజు ఉచిత బస్సుని యూజ్ చేసుకోవడం జరిగింది అని నా వీడియో, అది యాక్చువల్లీ ఒరిజినల్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను. నేను అనుకోకుండా ఎక్కాను. సో ఆమె అలా నాకు కూడా ఏమైందంటే అంతకుముందే నేను ఎక్కుతుంటే ఎక్కవమ్మా ఎక్కు అని అన్నాడు డ్రైవర్. సో నాకు చాలా చిరాకేసింది. సో మేబీ ఫ్రీ బస్సులలో ఎక్కుతున్నందుకు మహిళలందరూ చీప్ అయిపోయారు. నిజంగా అండి, నిజంగా చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డే కూడా నేను మళ్ళీ ఎక్కిన, సరే అబ్జర్వ్ చేద్దాము అది ఆ రోజుకే అయిందా, అతను ఒక్కడే నా మీద చిరాకు పడ్డా వాళ్ళ మీద చిరాకు పడ్డా అని. నేను ఇంకో రోజు కూడా ఎక్కితే ఏమైందంటే అక్కడ ఆమె లేడీ ఆమెనే కండక్టర్, నేను దిగుతుంటే ఇటు కాదమ్మా ఇటు నుంచి దిగు అని ఇట్లా తోసేసింది. నాకైతే లెగ్ బెనికినట్టు అయింది తెలుసా. సో నాకు అయితే నిజంగా అనిపించింది, ఎంత ఫ్రీగా ఎక్కితే మాత్రం వీళ్ళకైతే పే చేస్తున్నారు కదా, అంత ర్యాష్గా బిహేవ్ చేయాలా అనిపించింది. సో అది కరెక్టే కాబట్టి, అది ఇలా జరుగుతుంది కాబట్టి అందరికి రీచ్ అవ్వాలని నేను వీడియో పెట్టిన, ఏ పబ్లిసిటీ కోసం కాదు ఏం కాదు, అది నిజంగా జరిగింది. సో నిజంగా జరిగింది. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పాలంటే చాలా చేసిందండి. సో ఇప్పుడు ఇంకా నేను కాంగ్రెస్ అంటే ఇప్పుడు నిన్న మొన్ననే వచ్చింది, సో వచ్చిన వెంటనే చేస్తుంది చేయలేదు అని మనం జడ్జ్ చేయలేము. అది 10 years ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్, చాలా వర్క్స్ చేశారు, చాలా డెవలప్మెంట్ జరిగింది, అంతా బాగా చేశారు. సో పీపుల్ ఒక 10 years తర్వాత ఆటోమేటిక్గా నెగిటివిటీ వస్తుంది, కొత్త వాళ్ళని చేంజ్ చేద్దాము అన్నట్టు కొంచెం నెగిటివిటీతోనూ కొన్ని రీజన్స్తోని కాంగ్రెస్ వచ్చింది. చూడాలి ఇంకా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా చేస్తారు. సో అప్పుడు చెప్పగలను కదా, ఇప్పుడు ఎలా చెప్తాను. సో రవళిక గారు అంటే నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా? సో రవళిక గారు రాజకీయం అంటే, సో నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని. ఫస్ట్ మనం వచ్చిన జనాలే మనల్ని యాక్సెప్ట్ చేయరండి. ఒక లీడర్గా వెళ్తాను ఓట్స్ వేయండి అంటే, సో మరి ఏ సపోర్ట్ లేని నేను, బట్ టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేయగలుగుతాను, నాకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీ వస్తే మాత్రం పక్కా యూజ్ చేసుకుంటాను. నేనేంటంటే నా గోల్, నేను ఏదైనా మంచి పొజిషన్లో ఉండాలి, అది పాలిటిక్సా బిజినెసా ఏదాని కాదు, ఒక 10 మందికి ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను. సో అది ఏ రకంగా వచ్చిన ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు మీకు? ఫ్రెండ్స్ ఉన్నారా, క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో? క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి, ఇంకా రెగ్యులర్గా ఇట్లా ప్రోగ్రామ్స్ వెళ్తుంటేనే కలుస్తుంటారు. సో అందరు తెలుసు ఆల్మోస్ట్. ఓకే, ఎక్కువ మీకు టచ్ ఎవరితో ఉంటుంది అంటే ఎక్కువ మాట్లాడటం కానీ? హీరో రాజశేఖర్ గారు బాగా మాట్లాడతారు నాతో. సో సార్ని ఒక ఫంక్షన్లో కలవడం జరిగింది, అంతకుముందు ఇంటర్వ్యూ అడిగాను,
సో ఇంకా ఏదో షూటింగ్ ఉంది, ఆ మూవీ టైంలో చేద్దాం మనము అని చెప్పారు. సో అండ్ వాళ్ళ జీవిత రాజశేఖర్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఏంటంటే నేను వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు వేరే హీరోస్ హీరోయిన్స్ ఉంటారు, ఒక కామన్ పర్సన్ వెళ్ళి ఫోటో అంటే జరిగింది అని అవును. అట్లా సెలబ్రిటీ కొంచెం ఆ ఫీలింగ్తో బిహేవ్ చేస్తారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మా మదర్ వచ్చారు ఆ రోజు ఫంక్షన్కి, ఫ్యామిలీ ఇన్విటేషన్ వచ్చిండే మాకు. ఓకే. సో మా మమ్మీకి ఫోటో తీసుకోనికి రావట్లే, నేను అక్కడ లేను. సో ఆమె శివాని రాజశేఖర్ ఉన్నారు కదా, ఓకే. హీరోయిన్ తను. అవును. తను మా మమ్మీ వచ్చి నాకు చెప్తుండే అనమాట, నాకు ఫోటో తీయడం రాదు కదని. రాజశేఖర్ గారి వాళ్ళ పాప అయితే తనే ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసి ఇచ్చింది నాకు అని చెప్పింది. సో వాళ్ళైతే ప్రతి ఒక్కరికి టైం ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తారు. సో నాకు చాలా బాగా అనిపిస్తారు వాళ్ళ ఫ్యామిలీ. కానీ ఈవెన్ నేను ఇద్దరు వాళ్ళ డాటరు సార్ ఇద్దరు ఫోన్ చేయగానే బాగా రెస్పాండ్ అవుతారు, మంచి మాట్లాడతారు. సో ఈవెన్ బర్త్డే ఇన్విటేషన్ ఇస్తా అంటే కూడా రామ్మా ఇద్దు వస్తాను అని అన్నారు. బట్ నేను అప్పుడే బాలి వెళ్ళుండే, కుదరలేదు అట్లా. సో అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లుంటది మీకు ఇంట్లో? చాలా బాగుంటది. ఇంకా తిడుతుంటారు కూడా అప్పుడప్పుడు. ఎందుకు అంటే భయం కదా, ఒక అమ్మాయి పబ్లిక్లో వెళ్తుంటే ఎలా ఉంటది అని అట్లా భయపడతారు. బట్ వాళ్ళకి తెలుసు నేను ఏదైనా చేయగలను, బాగా కష్టపడతాను. సో ఎందుకు సపోర్ట్ చేయకూడదు, చెయ్యాలి అని నేను కొంచెం వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయడము. సో వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవడము, సపోర్ట్ చేయడం. మా మదర్ అయితే బాగా సపోర్ట్ చేస్తారు నాకు. ఈవెన్ డాడీ కూడా చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక 6-7 ఇయర్స్ అనుకుంటా అండి. ఇప్పుడు పిల్లల్ని ఇట్లా బయటికి పంపించాలంటే భయపడతారు కదా. మా ఊర్లో అప్పుడు థియేటర్ లేదు మూవీ చూడాలంటే, అది కూడా పక్కన ఊర్లో ఉంటుండే. బట్ వెంటనే రిలీజ్ అయిన వేయరు, ఒక 2-3 మంత్స్ తర్వాత వేస్తారనమాట. మా విలేజ్ దగ్గర ఉంది. ఎక్కడ మీది విలేజ్? మాది డామెర్ అండి, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. సో మా డాడీ అయితే భయపడకుండా నాకు డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కిచ్చేసి పంపించేస్తుండే. నేను ఒక్క అమ్మాయిని వెళ్ళి, చిన్న అమ్మాయిని వెళ్ళి మూవీ చూసి వచ్చేస్తుండే తెలుసా. అసలు నాకు చిన్నప్పటి నుంచి అట్లా నేర్పించాడు డాడీ. అట్లా నాకు ధైర్యం వచ్చింది చాలా. సో ఎక్కడికైనా నేనేం పెద్దగా భయపడను, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటది. సో అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు మీ మైండ్ లో కూడా అదే ఉంది బిజినెస్ చేయాలని చెప్పి. సో మీ కమ్యూనిటీ నుంచి ఎట్లా వస్తుంది సపోర్ట్ ఉందా? కమ్యూనిటీ నుంచి కూడా బాగానే ఉంటుంది. సో ఏది ఉన్నా కానీ నేను ఇట్లా చేద్దాము అనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు. సో అందరూ బాగుంటారు, అందరూ మంచి మాట్లాడతారు, మంచి సపోర్ట్ చేస్తారు. సో మీ కమ్యూనిటీలో ఎక్కువ సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు? సో కమ్యూనిటీ అంటే నేను రీసెంట్గా బాలి వెళ్ళినా కదా. సో ఎర్రం విజయ్ కుమార్ గారి డాటర్ మ్యారేజ్కి వెళ్ళిండే, వాసవి గ్రూప్ ఎండి తను, వాసవి గ్రూప్ చైర్మన్. సో సార్ బాగా సపోర్ట్ చేస్తారు, సార్ వాళ్ళ ఫ్యామిలీ. అండ్ అంటే ఆ సార్ గురించి చెప్పాలంటే చాలా బిజీ ఉంటారు, కానీ వర్క్ చేస్తూనే మాట్లాడతారు. చాలా డౌన్ టు ఎర్త్, ఒక సింపుల్ పర్సన్ లా మాట్లాడతారు. అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంతా కలిసిపోతారు అంత పెద్దవాళ్ళు మనతో అని. సో బాగా సపోర్ట్ చేస్తారు. సరే నేను ఈ వర్క్ చేస్తాను, నాకు కొంచెం నేను ఇది చేసినందుకు నాకు ఎక్స్పెన్సెస్ ఇవ్వండి, సో ఇట్లా మీకు కూడా యూజ్ అవుతుంది అంటే చేసుకో అమ్మా అని మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఎర్రం విజయ్ సార్ అయితే చాలా గుడ్ పర్సన్, చాలా మంచివారు. ఏమనాలి, ఒక ఫ్యామిలీ మెంబరే అనిపిస్తుంది నాకు, అంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మా కమ్యూనిటీలో అంటే మీరే ఎవరైనా నేమ్ తీసి అడగండి చెప్తాను. చికోటి ప్రవీణ్ గారు అంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ప్రవీణ్ గారి బర్త్డేకి వెళ్ళిండే. సో ఆ రోజు కలిసా ఫస్ట్ టైం, నాకు అంతకుముందు పెద్దగా తెలీదు. నేను చూసి అదే బర్త్డే ఎట్లా చేసుకున్నారు అంటే బర్త్డేతోనే మొత్తం ఏదో ప్రవీణ్ అన్న అంటే మీకు చాలా అభిమానం చాలా. నేను ఒక పెద్ద అభిమానిని, ఎందుకంటే నేను చూస్తాను మా కమ్యూనిటీలో రోజు తిరుగుతుంటా కదా, అంత డైనమిక్ పర్సన్ చాలా రేర్. అండ్ షార్ట్ టైంలోనే ఇట్లా వచ్చారు, నెక్స్ట్ ఇప్పుడు పాలిటిక్స్లోకి కూడా వెళ్దాం అనుకుంటున్నారు. సో మంచి పొజిషన్లో ఉండాలి ఫ్యూచర్లో, మేబీ మీరు అనుకున్నట్టు
ఒక మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాను. చికోటి ప్రవీణ్ అన్న మాట్లాడినప్పుడు ఏం మాట్లాడింది మీతోటి? చాలా బాగా మాట్లాడతారు అసలు. ఏంటంటే నేను ఫస్ట్ టైమ్ వెళ్లి కలిసినాను. ఆహ్, మాట్లాడుండే ఏమన్నారు నార్మల్‌గా నేనిట్లా నా పేరు ప్రవళిక గుప్తా. సో, ఇట్లా మీడియా అంటే ఓకే. అవునా అన్నారు. సో, మళ్ళీ ఒకసారి కలుస్తా అన్నప్పుడు గూడా ఎళ్లి కలిసుండే. మంచిగా మాట్లాడతారు. అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతారు. హ్మ్. సో, ఇప్పుడు రవళికకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ప్రపోజల్స్ అంటే మీరెక్కడికెళ్ళినా సెల్ఫీలు మీ చుట్టూనే జనాలుంటున్నారు కదా! ఇంగ జనాలు అంటే ఇగ మొన్న రేవంత్ రెడ్డి గారి సభకెళ్ళినప్పుడైతే అసలు అనుకోలే నేను కూడా. సాంగ్ వల్ల వచ్చింది అంతా ఓకే. నాకు. సో, ఎందుకంటే తెలంగాణలో ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీ వెళ్ళింది ఆ సాంగ్. హ్మ్. సో, ఆ సాంగ్‌తో నేను ఆల్మోస్ట్ ఇంకా కొంచెం మందికి తెలిసిపోయాననమాట. హ్మ్. సో, ప్రపోజల్స్ అంటే వస్తుంటాయి. కొందరైతే సోషల్ మీడియాలో పెడుతుంటారు పెళ్లి చేసుకుంటాం. నేనే నవ్వుకుంటా ఏంటి ఇది నేనెవరో ఏంటో తెలీదు. సో, ఎందుకు నేనెలా తెలవదు? సెట్ అవుతా రవళిక యాంకరు, మార్కెటింగ్ అని అది తెలుసు కదా! సరిపోదు కదా! ఓకే. ఒక పర్సన్‌గా నేను వాళ్ళతో ఎలా ఉంటాను? నా బిహేవియర్ ఎట్లుంటది? ఏంది? అది కావాలి కదా! లైఫ్ లాంగ్ మనం ఒక పర్సన్‌తో ఉండాలి అంటే. ఓకే. సో, చాలా మంది ప్రపోజ్ చేస్తారు. ఏమో నేను ఏదన్నా అంటే ఫన్నీది ఏదన్నా ఉందా ప్రపోజల్? అయితే ఒకరోజు ఏమైందంటే నేను చేవెళ్ళ ఎళ్ళుండే. అప్పుడు ఓకే. ఎలక్షన్స్ అవునవును. టైమ్‌లోనే. సో, నేను అక్కడ ఎమ్మెల్యే గారితోని ఇంటర్వ్యూ తీసుకోనికి ఎళ్ళుండే. అప్పుడు నాకు ఎవరో కాల్ చేసినారు. అదేదో మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. నాకు అర్థమైతలేదు తెలుగా, హిందీయా. అయితే మాట్లాడినా. "పెళ్లి చేసుకుంటా అన్నావు గదా! ఇప్పుడు రా పెళ్లి చేసుకుందాము" అని. ఎవరో నాకు తెలీదు. ఒక అన్‌నోన్ నంబర్. ఓకే. అయితే ఎవరా బాబు నేను మళ్ళీ కాల్ చేస్తా అని పెట్టేసిండే. మళ్ళా మేడం మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు గదా! ఇప్పుడు రండి పెళ్లి చేసుకోండి అని. అసలు ఇంకా నాకేం అర్థమైతలేదని నేను మా కొలీగ్ ఉంటారు గదా! తనకిచ్చి ఏంటో ఒకసారి మాట్లాడంటే తనకి ఇవ్వగానే ఇట్లా మాట్లాడి "ఏం పిచ్చి పిచ్చి వాగుతున్నావా? మేడం ఎవరో నీకు తెలుసా అసలు?" ఇట్లా అంటే లేదు మేడం నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చింది అని అంటే పిచ్చి పిచ్చి వాగు ఫోన్ పెట్టేసేయ్ అంటే ఇంకా అప్పటి నుంచి నాకు కాదు కాల్ ఇట్లాంటి ఉండదు. కాల్స్ వస్తాయా? అంటే మీతోటి ఎట్లా అంటే అంటే ప్రవర్తించడం బ్యాడ్‌గా అట్లా? అట్లా చాలా తక్కువ అండి. హ్మ్. బట్ కొందరు అన్‌నోన్ మెంబర్స్ అయితే చేస్తుంటారు. బట్ ఇగ మనం ఒక ఫీల్డ్‌కెళ్ళినప్పుడు కొంతమంది వాంటెడ్‌గా తెలిసిన వాళ్ళే మనతో అట్లా బిహేవ్ చేస్తారు. హ్మ్. అవి కామన్. సో, అట్లాంటివి ఏమన్నా నాకైతే ఎదుర్కొన్నారా మీరు? చాలా తక్కువ. ఫస్ట్ టైమ్ ఆ కాల్ ఒకటే కామెడీగా అనిపిచ్చింది. అందుకే ఓకే. షేర్ చేసుకున్నాను. ఓకే. ఇగ కామెడీ అనుకున్నారు ఇగ అది అంతే ఇగ. అంతే. ఓకే. ఎవరో తెలీదు. నేనసలు ఆ టాపికే తీయలేదు. హ్మ్. రవళిక గారికి మంచి మూవీలో ఛాన్స్ గూడా వచ్చిందంట వదులుకున్నారంట ఎందుకు? అంటే నాకు ఏమనాలి అంటే మీరు నెగెటివ్‌గా తీసుకోకండి చూసేటోళ్ళు. ఇండస్ట్రీ అంటే ఎప్పుడు మనం చూస్తుంటాము. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకెళ్తే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ కాస్టింగ్ కౌచ్ అని కూడా అంటారు. సో, అండ్ నేను ఈ ఫీల్డ్‌లోకి రావడమే గ్రేట్ చెప్పాలంటే మా కమ్యూనిటీ నుంచి. హ్మ్. సో, మా ఫ్యామిలీలో ఎలా అంటే మేము నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎట్లా అంటే అన్ని వాల్యూస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే. అవును. సో, మా ఫ్యామిలీలో నాకిష్టం అనమాట యాక్చువల్‌గా యాక్టింగ్. సో, నాకు అప్పట్లో నేను షార్ట్ ఫిల్మ్ గూడా చేశాను. అది ఓకే. ఎవరికీ తెలీదు. ఓకే. సో, ఆ ఏం రోజు పేరు షార్ట్ ఫిల్మ్ పేరు? ఇప్పుడు తెలుస్తది అందరికి. నాకు గుర్తుకు లేదు. యాక్చువల్‌గా అయితే ఏదో పెట్టినారు. తర్వాత అది చేంజ్ చేసినారంట. నాకు గూడా తెలీదు. వెతికితే గూడా దొరకలేదు. ఓకే. అయితే ఏమైందంటే ఇంకా ఆ రోజు ఫుల్ క్లాస్ నాకింట్లో. హ్మ్. "నువ్వు ఇట్లా చేస్తావా?" అంటే, "లేదు జస్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అది ఒక్కరోజు ఎళ్లి చేసిన ఎట్లుంటది ఎక్స్‌పీరియన్స్ చేద్దామని" అంటే, "సరే ఓకే. నెక్స్ట్ టైమ్ వద్దు" అని అన్నారు. సో, హ్మ్. నాకిప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కానీ మా మా వాళ్ళంటే ఒప్పుకుంటారు నేను చేస్తా అంటే అదేం ఉండదు. కాకపోతే నేను చాలా నెగెటివ్‌గా వింటున్నా అనమాట ఇండస్ట్రీ గురించి. సో, ఒక అమ్మాయి ఎళ్తే ఇలా అడ్జస్ట్ అవ్వాలా? ఇట్లా కమిట్మెంట్స్ ఇవ్వాల్సొస్తదా? అనే ఫీలింగ్‌తోని నేను అటు సైడ్ వెళ్ళదలుచుకోలే. నా మెంటాలిటీకి అది సెట్ అవ్వదు. సెట్ అవ్వదని సో, అనుకున్నారు నేను ఇంకా. అందుకే వెళ్ళదలుచుకోలేదు. బట్ ఎవరైనా అడిగితే జస్ట్ రిజెక్ట్ చేయకుండా, సరే మీరు అడిగినందుకు మీడియా రిలేటెడ్ రోల్స్, నా ప్రొఫెషన్ రిలేటెడ్ రోల్స్ ఓకే. ఏదైనా డీసెంట్ ఉంటే జస్ట్ ఒక 1 మినిటో ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కదా! అట్లాంటివేమన్నా ఉంటే చెప్పండి చేస్తాను. అడిగినందుకు కాదని లెక్క అని అట్లా హ్మ్. చెప్తున్నా. సో, రవళిక గారి నెల సంపాదన ఎంత?
మీరు ఎంత అనుకుంటున్నారు? లాక్స్ లో ఉంటది అనుకుంటున్నా నేను. మా కట్అవుట్ చూస్తే అట్లా అనిపిస్తుంది. మెడలా చూడండి డైమండ్ నెక్లెస్ వేసింది. ఇది నిజంగా డైమండ్ అయితే మీకు కూడా డైమండ్ కోసిస్తా. నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. డైమండే కదా అది, కాదా? మీరు అసలు జిగిల్ జిగిల్ అని మెరుస్తున్నది, కాదంటరా? అనుకుంటే మంచిదే కదా. అవునా కాదా? కాదు. ఇగో ఏదైనా కానీ ఒప్పుకోరు ఎవరైనా. దేవుడా, నిజం చెప్తే ఈ పాలలోకం నమ్మదు అసలు. ఇదైతే కరెక్ట్ పవన్ అనుకోండి. కళ్యాణ్ డైలాగ్ ఉంటది కదా, అవును. నిజాలు చెప్తే ఈ పాలలోకం నమ్మదు భయ్యా. సరే ఇప్పుడు నిజం చెప్తుందా ఏం చెప్తుందో చూద్దాం. అదే ఎంత సంపాదన మీది? నాది అంటే సంపాదన అంటే చెప్పినాను కదా, నేను మార్కెటింగ్ అని. నేను జాబ్ చేయదలుచుకోలేదు ఒకరి కింద. ఓకే అట్లని నేను తోపని అనుకోకండి. ఓకే సో ఏంటంటే నాకు అట్లా ఇష్టం లేకుండే. సో నేనే క్లయింట్ని తీసుకురావాలి, నేనే ప్యాకేజ్ తీసుకోవాలి, నేనే ఛానల్కి ఇన్కమ్ జనరేట్ చేద్దాం అన్నట్టుగా నేను అట్లా మార్కెటింగ్ చేస్తున్నా. మార్కెటింగ్ చీఫ్ నేను V3లో. ఓకే సో మా కాచం సత్యనారాయణ సార్ కూడా కమ్యూనిటీలో ఎవరు సపోర్ట్ చేస్తారు అని నాకు మంచి ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీ ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు. నేను ఎన్ని ఇయర్స్ V3లో చేశాను. V3లో చేసినప్పటి నుంచి కూడా నేను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వచ్చిండే. సో మా ఛానల్కి ఇన్కమ్ నేనే జనరేట్ చేశాను. ఎట్లా అంటే మన ఛానల్ కి వచ్చి ప్రమోషన్ చేసుకుంటుంది. అలా అని కాదు, నా Okay. గురించి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో Okay. అయితే ఇంకా ఇట్లా సపోజ్ ఏంటంటే ఒక ప్యాకేజ్ ఉంటే దానిలో ఇంత పర్సెంటేజ్, నేను ఛానల్కి ఇంత పర్సెంటేజ్. సో నేను ఈ రోజు వర్క్ చేస్తేనే నాకు ఈ రోజు ఇన్కమ్. సో అలా అనమాట. రవళిక సో గారు ఇంట్లో ఎంత ఉంటే- హార్డ్ వర్క్ చేస్తే అంత మనీ. ఓకే, అంటే ఎప్పటికి హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి బోలెడంత మనీ, అంతేనా? సో రవళిక గారు ఇంట్లో వంట చేస్తారా? యా, నేను అందరికి తెలియని విషయం ఏంటంటే నేను పెద్ద మంచి కుక్ అన్నమాట. ఓకే ఫుడ్ బాగా చేస్తాను. నేను చేస్తే ఇట్లా అయిపోతుంది ఫుడ్. నిజమా? నిజంగా. సరే ఎక్కువ మీరు ఇష్టపడి తినేది ఫుడ్ ఏది? యాక్చువల్గా అది చెప్తే కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు? నాన్ వెజ్ అయ్యింది. యా, చికెన్ అంటే చాలా ఇష్టము. ఓకే, అంటే మీ కమ్యూనిటీలో నాన్ వెజ్ తినరా? అంటే ఇప్పుడు అందరు తింటున్నారు. ఓకే నేను మొన్న కూడా చికెన్ తిని వీడియో పెడితే వైషెస్ అయ్యింది, చికెన్ తిని వీడియో పెడతా అంటే తినడంలో తప్పులేంది, వీడియో పెడితే ఏమొస్తుంది అని. ఓకే అది Chicken చికెన్ ఎట్లా మాత్రం తింటా, ప్రోటీన్ కాబట్టి. చికెన్ అంటే నేను 2-3 టైమ్స్ చేసిన, పెద్దగా రాదు. వెజ్ ఐటమ్స్ అన్ని బాగా చేస్తా. చికెన్ ఎట్లా చేస్తారో చెప్పండి నాకు. చికెన్ అంటే చికెన్ పకోడీ వచ్చి నాకు. ఎట్లా చేస్తారా? అదే చికెన్ ఫస్ట్ చికెన్ని సాల్ట్ వాటర్లో వేసి ఒక ఏమంటారు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెడితే జ్యూసీగా అవుతాయి ఓకే పీసెస్ అని. ఇంకా చూస్తా కొన్ని ఛానల్స్తో ఓకే చూసి నేర్చుకుండే. ఓకే ఇంకా తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం శనగపిండి, బియ్యం పిండి, మసాలాస్, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 1-2 అవర్స్, ఎన్ని అవర్స్ మనం మ్యారినేట్ చేసి ఉంచితే అంత టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఓకే సో అందులో అండ్ మ్యారినేట్ చేసి తీసి మనం ఫ్రై చేసే ముందు ఇంకా అందులో ఏమంటారు కరివేపాకు, మంచి ఫ్లేవర్ కానీ కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఆయిల్లో వేసి తీస్తే చికెన్ పకోడా అయిపోతుంది. సో తెలుసా అందరికి? ఎవరికి తెలియదు అనుకుంటా మీరు నాన్ వెజ్ తింటారు చాలా మంది. అందరు తెలుసు, ఈ మధ్య చూస్తున్నారు నువ్వు చికెన్ తింటావా అని. మా Okay. మమ్మీ కూడా చికెన్ తినడమే కాకుండా పెడుతున్నావా అని తిట్టింది మొన్న. కాదు, ఇంట్లో తింటారా మరి అమ్మ నాన్న? యాక్చువల్గా మమ్మీ డాడీ తినరు, ఓకే బట్ ఈ మధ్య కాలంలో అయితే తినమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు విన్నారు, మా దాంట్లో కోవిడ్ వచ్చి చాలా మంది చనిపోయిండే వైశాస్లో. ఎందుకంటే పప్పు ఇవి తింటారు. ఇప్పుడున్న మనం తీసుకునే కల్తీ ఫుడ్ లో అంత ప్రోటీన్ అవి ఉండవు. సో వాటి వల్ల బాడీకి యూజ్ అవుతాయి అని ఏమి ఉండదు. సో ఫిష్ తింటే చాలా మంచిది. కానీ నేను ట్రై చేసిన చాలాసార్లు తిననిక, ఏమో సీ ఫుడ్ ఫ్లేవర్ తగ్గుతుంది అది అంత, బట్ చాలా మంచిది తినాలని ఎప్పుడు ట్రై చేసి అవతలేదు, తినలేకపోతున్నా. సో రవళికకి క్రష్ ఎవరన్నా ఉన్నారు? క్రష్ అంటే ఇప్పుడు ఎవరు లేరు. నాకు ఏం పెద్ద సెలబ్రిటీ ఫ్యాన్ అట్లా ఏం కాదు. ఓకే అప్పట్లో అర్జున్ రెడ్డి, తర్వాత విజయ్ దేవరకొండ గారు ఉండే. సో ఇప్పుడు లేదు, ఎందుకో మరిపోయింది. ఓకే సో ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్తా వాళ్ళ గురించి. పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం పెరిగింది, క్రష్ కాదు. సో ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్తా వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారో వాళ్ళ గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక్కసారి కలిసాను. అది యాక్చువల్గా అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఫంక్షన్ కంటే
అసలు అది నేను షాక్ అయినా అనమాట. ఆ రోజు ఏమైంది, బాడీ గార్డ్స్ అందరికీ నేను తెలుసు. ఎవరిని అలో చేయలేదు లోపలికి. నేను ఒక్కదాన్నే ఉన్నానక్కడ. సో, సరే మీరు ఒక్కరు తీసుకోండి. బట్ డిస్టర్బెన్స్ చేయకండి సార్‌ని అని అన్నారు. సరే తీసుకుందాం ఫోటో అని నేనెళ్ళాను. సార్ నా పక్కనే ఉన్నారు. జస్ట్ ఇలా తలెత్తితే అయిపోయేది, సెల్ఫీ వచ్చేది. ఇవ్వలేదు నాకు. ఓకే. సరే నెక్స్ట్ టైమ్ రిటర్న్‌లో వెళ్తారు గదా! అప్పుడైనా ఫోటో తీసుకుందాం అనుకున్నా. సో, మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎళ్తున్నారు. సార్ ఫోటో సార్, ఫోటో సార్ అన్నా. ఆయన ఇట్లా పెట్టినా జస్ట్ తల కిందకి ఇలానే వచ్చింది ఫోటో. ఓకే. సార్ హెడ్ కిందకి అని నేను సెల్ఫీ తీసుకున్నా. ఓకే. సో, నేను చెయ్యి పట్టుకున్నా తెలుసా? సార్ ఫోటో ఇవ్వండి సార్ అని. సార్ అయినా ఇవ్వకుండా ఎళ్ళలేదు. నాకు ఆ రోజు కోపం వచ్చింది. హర్ట్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారి మీద. ఓకే. ఓ వీడియో కూడా చేసి పెడదాం అనుకున్నా. ఎందుకులే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఆడుకుంటారు అని నేను చేయలేదు. బట్ అనిపిచ్చింది, అరే సారు పబ్లిక్‌లోకి రావాలనుకుంటున్నారు. ఒక సెలబ్రిటీని వదిలేసి, స్థాయిని వదిలేసి పబ్లిక్‌లో వచ్చి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు గదా! ఒక చిన్న సెల్ఫీ ఒక వుమెన్‌గా, ఒక అభిమానిగా అడిగితే నాకే ఇవ్వలేదు. ఇంకా సీఎం అంటే ఏంటసలు అనే క్వెషన్ మార్క్ వచ్చింది. ఓకే. అనుకున్నారు మీరప్పుడు. నాకనిపిచ్చింది. ఓకే. నెక్స్ట్ బాలకృష్ణ గారు. సో, బాలకృష్ణ గారంటే వెరీ టాలెంటెడ్. ఓకే. చాలా యాక్టివ్. మాట్లాడుతూనే ఉంటారు అసలు. మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారంటే నేను పాలమ్మిన కష్టపడ్డా. అసలు మల్లారెడ్డి గారంటే క్రేజీ అసలు. ఏ స్టార్స్, ఏ హీరో ఎవరు పనికిరారు చెప్పాలి అంటే. ఎట్లా అంటే ఎక్కడున్నా గానీ తన వైపుకెళ్తది ఫోకస్. అవును. అంత క్రేజీ ఉంటారు. చికోటి ప్రవీణ్ గారు. చికోటి ప్రవీణ్ గారు డేర్ అండ్ డైనమిక్. ఓకే. రవళిక గారు. రవళిక అంటే సో, చాలా మంచి అమ్మాయి. చాలా మంచి అమ్మాయా? అంటే చాలా డౌన్ టు ఎర్త్, ఒక సింపుల్ అమ్మాయి. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటది. అందరితో కలిసిపోతది. సో, అంటే ఒక ఆడపిల్ల బయటకొచ్చి పని చేస్తుందంటే చాలా గ్రేట్. సో, మీరు ఆ పని చేస్తున్నారు. సో, మీలాంటి ఆడవాళ్ళకు మీరేమైనా సజెషన్ ఇయ్యమంటే ఏం చెప్తారు? సో, ఫస్టు రావడం, రాకపోవడం అనేది వాళ్ళ చాయిస్. ఏంటంటే ప్రతి అమ్మాయి బయటకి రావాలి. తను ఏమనుకుందో, మీరు ఏ కల ఉన్నా, మీ డ్రీమ్ ఏదైనా కానీ ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. సో, వాళ్ళు అది బయటకి తీసుకొచ్చి ప్రూవ్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. సో, ఇంట్లోనే మిగిలిపోకూడదు. సో, పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే అమ్మాయి అంటే చిన్న చూపు చూడడము, తక్కువ చదివిపియడము, లేకపోతే అబ్బాయి కంటే ఒక నార్మల్ స్కూల్‌లో చదివిపించడము, పెళ్లి చేస్తే వెళ్ళిపోతది కదా అని అనుకున్నారు. కానీ కోవిడ్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినారా అండి? ఆహ్, కొంతమందికి కోవిడ్ వచ్చి చాలామంది హస్బెండ్స్ చనిపోయినారు. అవును. ఇప్పుడు కొంతమంది లేడీస్‌ని నేను చూసాను. వాళ్ళకి చదువు రాదు. 2, 3 కిడ్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసి పోషించుకోవాలి? అసలు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, అమ్మాయి ఎప్పుడూ ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో, ఇండిపెండెంట్‌గా ఉండాలి. సో, మరి అది రెగ్యులర్‌గా ఎట్లా ఉంటది కదా! ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. సో, ప్రతి ఒక్కరు అసలు ఒక అమ్మాయి సమాజాన్ని, మనుషులని అర్థం చేసుకునే అంతగా ఒక అబ్బాయి కూడా అర్థం చేసుకోరు. సో, ఒక మంచి హార్ట్ ఉంటది అమ్మాయిలకి, మహిళలకి గానీ. ఏది చేయాలన్నా మహిళలతోనే సాధ్యం చెప్పాలి అంటే. సో, ఎవరి డప్పాలు కొట్టుకోవాలి. అట్లనేం కాదు. ఓకే. అంటే నేను ఒక అమ్మాయి మహిళగా. కాబట్టి నా వర్షన్ నుంచి చెప్తున్నా అట్లా. ఓకే. అయితే ఇంకో క్వెషన్ మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు హ్మ్. ఈవెంట్స్ ఇవన్నీ మీరు చేస్తా ఉంటారు. అవును. నైట్ అయిపోతది 1, 2 అట్లా. అవును. సో, చాలా మందికి మీరు నంబర్స్ ఇస్తారు నాకు తెలిసి. ఇప్పుడు మీరు మార్కెటింగ్ కాబట్టి మీ నంబర్ అందరి దగ్గర ఉంటది. తప్పదది. సో, ఏ టైంలో ఎవరు ఎట్లా మాట్లాడుతారో తెలవదు. ఒక్కోసారి అటాక్‌లు కూడా జరగొచ్చు. ఆడపిల్ల అంటే ఎవరైనా ఎట్లా అవును. చూస్తారు, చిన్న చూపు చూస్తారు. అవును. అట్లాంటివి ఏమైనా జరగడం గానీ ఏదన్నా అయ్యిందా? సో, మీరన్నది కరెక్టే. మార్కెటింగ్ కాబట్టి నా నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది మార్కెట్‌లో. మనకెవరైతే యూజ్ అవుతారో, మన ప్రమోషన్స్‌కి, ఈవెంట్స్ చేయనీక సో, అందరి దగ్గర తీసుకుంటాను. బట్ వీఐపీస్ ఇలాంటి వాళ్ళైతే చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళు ఒక అమ్మాయి ఇంత కష్టపడుతుంది అని సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైనా. ఈవెన్ నాకు చేసి సపోర్ట్ చేసే వాళ్ళైనా కానీ. సో, కానీ అసలు ఎలా అనుకుంటారంటే నాకు తెలీదు. థర్డ్ పర్సన్ ద్వారా నేను ఒకసారి విన్నా. అండ్ మా కొలీగ్‌కి కాల్ చేసి, "అరే!
మీ యాంకరు ఫోన్ నెంబర్ అడగంగానే ఇచ్చిందిరా, అంత లూజా అని ఒక రకంగా అనుకుంటారు కొందరు. మళ్ళీ ఇంకా నెంబర్ అరే ఒకసారి ఇంకొక అతను నెంబర్ అడగట్లే ఇవ్వట్లేదురా, అంత పొగరా, నెంబర్ ఇస్తానికి ఏమవుతుంది అని అట్లా. అంటే ఈ వర్షన్ వాళ్ళది, ఈ వర్షన్ వాళ్ళది, అన్ని వర్షన్లు మీరే అనుకుంటే ఎట్లా? ఒక పాజిటివ్ వేలో ఎందుకు థింక్ చేయరు? ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చింది, మీ నెంబర్ తీసుకుంది అంటే, సో ఇప్పుడు మీరు నన్ను ఇన్స్టాలో నెంబర్ అడిగారండి, నేను మీకు నెంబర్ ఇచ్చాను. సో మనం ఏం బెనిఫిట్స్ చేసుకోగలము, మనం ఏ రకంగా యూజ్ చేసుకోగలము, కాంటాక్ట్స్ని ఎట్లా ఏంటి అని ఒక పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి. కానీ ఇప్పుడు సమాజం ఏంటంటే ప్రతిదీ నెగిటివ్ వేలోనే థింక్ చేస్తున్నారు, అండ్ నెగిటివిటీని చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఒక అమ్మాయి బయట తిరుగుతుంది అంటే ఆమె క్యారెక్టర్ లూజ్ అనుకోవడము, సో ఇట్లా ఆలోచించడం మానుకోండి. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చింది అంటే తను ఎంతో డేర్గా, ఒక కాన్ఫిడెంట్తో వచ్చి ఏదో చేయాలనుకుంటున్నప్పుడు మీరు వీలైతే సపోర్ట్ చేయండి, కానీ అట్లా బ్యాడ్గా మాట్లాడకండి. నిజంగా బ్యాడ్ ఉంటే మాట్లాడండి, కానీ పనికి వాళ్ళ విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ప్రతిదీ పాజిటివ్. ఇప్పుడు నేనున్నా అండి, నేను పక్కన వాళ్ళ గురించి ఆలోచించి నెగిటివ్ స్ప్రెడ్ చేసే బదులు నా గురించి నేను ఆలోచించి నేనేం చేయాలో దాని మీద టైం స్పెండ్ చేస్తే నేను బాగుపడతా కదా. దీనివల్ల నువ్వే ఖరాబ్ అవుతావు, నీ టైం వేస్ట్ అవుతుంది కదా. సో చెప్పాలంటే ఫారెన్ కంట్రీస్లో ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తారు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. సో మన ఇండియాలో కూడా ఎప్పుడైతే పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తారో అప్పుడే మనం బాగుపడతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే మా స్టూడియోకి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి, నాలాంటి వాళ్ళని గుర్తించి మీరు మమ్మల్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు అంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఏంటంటే నేనే ఇంటర్వ్యూస్ చేస్తాను, ఈరోజు నన్ను పిలిచి వేరే ఛానల్స్ కూడా చేశారు. బట్ థ్యాంక్ యూ, ఎందుకంటే మాలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఛానల్స్ ఆపర్చునిటీ ఇవ్వాలి, మీలాంటి వాళ్ళు మమ్మల్ని గుర్తించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ.